మనతో పాటు ఖమ్మంపాటి శిరీష్ గారు ఉన్నారు. ఏదైతే సాక్షి ఛానల్తో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు అండ్ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపైన ఫిర్యాదు, ఆవిడిచ్చిన ఫిర్యాదుతోనే ఇప్పుడు అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కొమ్మినేని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు కొమ్మినేని అయితే అరెస్ట్ చేసి తీసుకొస్తూ ఉన్నారండి ఇక్కడికి. సో ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, మొత్తం అలిగేషన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి. వాస్తవానికండి అమరావతి రాజధానిగా ఏర్పడిన దగ్గర నుండి కూడా సాక్షి ఛానల్లో రకరకాల వాళ్ళు, అంటే నేనైతే పేయింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను, అక్కడ కూర్చొని అమరావతి మీద, వాస్తవానికి అమరావతి రాజధాని రైతులు అనేవాళ్ళు తన పిల్లలకి ఇచ్చుకోవాల్సిన భూమిని రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు. అలాగే అమరావతిని పేరు పెట్టడానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఇక్కడ అమరలింగేశ్వర స్వామి గారు కొలువై ఉన్నారు, ఇటు చూస్తే కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. నిజానికి ముమ్మాటికి అది అమరావతి దేవతల రాజధానియే. అలాగే ఇక్కడ శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణ వినుండి శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతం. ఇంత హిస్టరీ ఉంది కాబట్టి అమరావతి అనే నామకరణం చేయడం జరిగింది. అయితే ఆ అమరావతి ప్రాంతం రాజధానిగా ఏర్పడిన దగ్గర నుండి, అంటే 10 సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా మేము అమరావతి రైతులుగా, మహిళలుగా, దళితులుగా మానసిక క్షోభకు గురవుతున్నామండి. సాక్షి ఛానల్లో కూర్చొని వీళ్ళు ప్రతిరోజు ఒకరోజు ముంపు ప్రాంతం అంటారు, పనికిరాదంటారు, కట్టడాలు పనికిరాదంటారు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటారు, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఒక సామాజిక వర్గం అంటారు, లేదంటే అక్కడ ఏమంటారు గ్రాఫిక్స్, బిల్డింగ్స్ కావు గ్రాఫిక్స్ అంటారు, అసలు రైతులు భూములు లాక్కున్నారని చెప్తారు. ఇంకొకటి ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు, రైతులే కాదంటారు. మేము ఆధార్ కార్డులు చూపించుకొని మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని 1630 రోజులు పైగా మేము ఉద్యమాలు చేసి ఎవరైతే అమరావతికి హాని చేద్దామనుకున్నారో, ఎవరైతే అమరావతి రాజధానిని విచ్ఛిన్నం చేసి ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారో వాళ్ళకి రాష్ట్ర ప్రజలు చెంపపెట్టు లాంటి దెబ్బ కొట్టి వాళ్ళ నీళ్లలో కూర్చోబెట్టి మా అమరావతి రాజధాని రైతుల పట్ల, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల వెనకాల నిలబడ్డారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిందండి. ఇప్పుడు వచ్చాక కూడా కనీసం గతంలో వీళ్ళు చేసిన వ్యాఖ్యలకు కానీ 200 మందికి పైగా అమరావతి రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా మమ్మల్ని కరుణించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకా హింసిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. కనీసం ఊపిరి పీల్చుకుందాం, అమరావతి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది అని చెప్పి సంతోషపడే లోపే మళ్ళా అదే సాక్షి ఛానల్లో డిబేట్లలో కూర్చున్న వాళ్ళు, ఒక అతనేమో జర్నలిస్ట్, ఇంకొక అతనే అనలిస్ట్ అని చెప్పి ముసుగు వేసుకున్నారు. నేను ఒక్కటే అడుగుతాను, నిజానికి జర్నలిస్ట్ అనే వ్యక్తి సమాజానికి అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వ్యక్తి కాబట్టి అదొక బృహత్తరమైనటువంటి బాధ్యతను కలిగి ఉంటాడు అతను. కాబట్టి అతని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా ప్రజలు తీసుకుంటారు. అలాగే అనలిస్ట్ అనే అతను ప్రతి ఒక్క విషయాన్ని కూడా అనలైజ్ చేసి ఖచ్చితమైనటువంటి ఒక రిపోర్ట్తోనే అతను మాట్లాడతాడు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం. దాన్ని కాస్త పక్కన పెట్టేసేసి అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అన్నారు. అసలు ఎంత దరిద్రమైనటువంటి మాట అండి. ఇంతకు మించి ఒక ఆడబిడ్డకి మానసికమైనటువంటి హత్య ఇంకోటి ఉంటుందా? నిజానికి మానసికంగా చచ్చిపోయామండి మేము. ఆ మాట అనేది వేశ్యల రాజధాని, అక్కడ వేశ్య వృత్తి కొనసాగుతుంది. ఆ వేశ్యలే ఆ చుట్టుపక్కల ఎక్కువ ఉన్నారు, ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు. అక్కడ 150కి పైగా రిహాబిలేషన్ సెంటర్స్, మెడిసిన్స్ అవి ఇంకా వాటి పేర్లు కూడా నేను చెప్పను, అవి ఇస్తున్నారు అని చెబితే ఎంత తీవ్రమైన మనోవ్యాధికి గురవుతామండి మేము. నిజంగా మానసిక హత్య చేశారండి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అండ్ కృష్ణరాజు గారు. ఇకపోతే వీళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు సాక్షి యాజమాన్యం, ఇది ఈరోజు వాళ్ళ కొత్తగా, ఇది ఫైనల్ అస్త్రం అండి మా మీద వేసింది. గతంలో వేసినవి ఏ రోజు కూడా అమరావతి రైతుల కంట కన్నీరు చుట్టమే కానీ ఒక్కరోజు కూడా వాళ్ళని వారించిన పాపని పోలేదు. నేనైతే సాక్షి యాజమాన్యం భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కనుసన్నల్లోనే ఇవి జరిగిందని చెప్పి నేను పూర్తిగా వేస్తున్నాను. ఎందుకు అంటే ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి, మా ఇళ్లలో ఉన్న ఆడపిల్లలకు పెళ్లిళ్ళు ఎలాగవుతాయి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడున్న ఆడబిడ్డలకి కాపురాలు ఉంటాయా వీళ్ళన్న మాటలకి? ఇన్వెస్టర్స్ పోగొడదామా, ఆ అమరావతి అభివృద్ధిని ఆపుదామా, ఏ విధంగా చెడగొడదామా అనేది ఒక ప్లాన్ అయితే, అది ఇంకొకటి ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆడబిడ్డలకి పెళ్లిళ్ళు ఎలాగవుతాయి? ఇక్కడ విట్టి, ఎస్ఆర్ఎం పెద్ద యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి, రాష్ట్రం దేశ నలుమూల నుండి ఇక్కడ చదువుకుంటున్నారు. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు ఏంటి? ఎటువంటి నింద మీరు వేస్తున్నారు యువతల మీద, మహిళల మీద? మీరు వేసే నింద మేము ఒక్కటే అడుగుతున్నామండి. భారతిరెడ్డి గారు ఉన్నది కూడా తాడేపల్లిలో. ఒకవేళ వీళ్ళు వేసిన నింద ఏదైతే ఉందో అది నిజమైతే, అక్కడ ఆవిడ నిజమైతే ఇక్కడ ఇది నిజమవుతుంది. అక్కడ వాళ్ళు అదే వృత్తి కొనసాగిస్తే ఇక్కడ వీళ్ళది అదే వృత్తి కొనసాగినట్టు. ఆ మాత్రం కనీస ఇంగిత జ్ఞానం లేదండి? ఆడబిడ్డలుగా అంటే ఏం మాట్లాడినా సరే దళిత మహిళలు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు మొత్తం మోస్ట్ ఆఫ్ ద 60% ఆఫ్ పాపులేషన్ దళితులండి ఇక్కడ ఉంది. సో 32% ఆఫ్ ల్యాండ్ ఇచ్చింది కూడాను దళితులు. సో ఏ మాట అన్నా సరే చెల్లిద్ది. 5 సంవత్సరాల పాటు వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మౌనంగా
ఇది గతంలో గాంధీ మహాత్ములు చేశారండి అలాంటి ఉద్యమం, ఇప్పుడు మేము చేశాము. ఎక్కడ ఎవ్వరికి ఏ చిన్న గీత కూడా కల్పించకుండా, ఒక ఫ్లెక్సీ కూడా చింపకుండా ఉద్యమం 1630 రోజులు పైగా శాంతియుతంగా చేశాం కదా. ఇంకా ఈ మాట అన్నా కానీ ఏం చేయలేరు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడదాం అనుకున్నారా? నేను ఒక్కటే చెప్తున్నాను, పక్కనే ఉంది అమ్మవారు కనకదుర్గమ్మ. మమ్మల్ని మా మాన ప్రాణాలని ఇష్టారాజ్యంగా మాట్లాడితే అపర ఖాళీలై తిరగబడతాం, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మా డిమాండ్ ఒక్కటే, కొమ్మినేని గారిని తీసుకొచ్చారు, ఆ కృష్ణరాజు ఏమయ్యారు, సాక్షి యాజమాన్యం మీద మీరు తీసుకునే చర్యలు ఏంటి? ఇంకొకటి, సాక్షి ఛానల్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందిని ప్రభావితం చేస్తుంది? రేపటి రోజున యువతకి మీరు ఏ విధమైన సందేశం ఇస్తున్నారు, యువతని ఏ విధంగా పెడదారి పట్టించాలని చూస్తున్నారు? కాబట్టి ఇలాంటి ఛానల్స్ సంఘానికి ద్రోహం అండి, సమాజానికి చేటు కలిగించేటువంటివి. ఇలాంటి ఛానల్స్ని బ్యాన్ చేస్తేనే, సాక్షి అనే ఛానల్ బ్యాన్ చేయాలి. ఇలాంటి జర్నలిస్టు అనలిస్టులు వేరే ఏ ఛానల్లో కూడా వీళ్ళని పిలవకుండా నిషేధం పెట్టాలి. వీళ్ళకి కంప్లైంట్, కఠినమైన శిక్ష కాదండి, ఖచ్చితంగా ఇంకొకడు ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడాలి అంటే భయపడేలా వీళ్ళకి శిక్షలు ఉండాలండి. అలాగే సాక్షి యాజమాన్యంపై కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ బ్యాన్ చేయాలి. ఇలా జరగాలని చెప్పి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిద్దని చెప్పి మేము కోరుకుంటున్నామండి. అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పొద్దున కొమినేని అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అంటున్నది ఏంటంటే, నేను ఒక్క మాట కూడా అనలేదు కదా, అక్కడ వచ్చిన అనలిస్ట్ అన్నాడు తప్ప నేను ఒక్క మాట కూడా అనలేదు, నేను ఒక సీనియర్ సిటిజన్ని, 70 ఏళ్ల వయసులో నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు అనేది ఆయన అంటున్నమాట. ఇక్కడ అమరావతి ఉద్యమం 1630 రోజుల పైగా చేసిన వాళ్ళలో కురు వృద్ధులు కూడా ఉన్నారు. ఆ రోజు వాళ్ళ ఒంటి మీద ఉన్న చీరలు లాగి లాఠీలతో కొట్టి స్టేషన్లో పడేశారు. విసిరేస్తే, లారీలలో విసిరేస్తే వాళ్ళ నడువులు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళ మానసిక క్షోభ తట్టుకోలేక, వీళ్ళు పెట్టే మానసిక టార్చర్ తట్టుకోలేక ప్రాణాలు వదిలారు 80 సంవత్సరాల వాళ్ళు కూడా. ఆ రోజు మీకు వయసు కనపడలేదా? మా మహిళలు, మా వృద్ధులు, మా యువతులు, మా పడతలు వీళ్ళు ప్రాణాలు పోతుంటే మీకు ఆ రోజు కనిపించలేదా వయసు? ఆ రోజు కనిపించలేదా న్యాయం, ధర్మం, చట్టం? ఆ రోజు మరి మా మీద వృద్ధ మహిళలు ఉన్నారనుకోండి, ఇష్టారాజ్యంగా కుక్కలతో పోల్చి పెయిడ్ ఆర్టిస్టులని, బ్రోతల్స్ అని, కోకాపేట ఆంటీస్ అని చెప్పి మా మీద పోస్టులు పెట్టారే. ఆ రోజు కనిపించలేదా మీకు న్యాయం? ఒక మగాడిగా నువ్వు నాకు ఇన్ని సంవత్సరాలను సీనియర్ సిటిజన్ అని చెబుతున్నావు, మరి అంత వయసు వచ్చినాడు పక్కన కూర్చొని అతను మాట్లాడుతుంటే తప్పు, ఆడబిడ్డలను అలా మాట్లాడకూడదు అని మీరెందుకు ఖండించలేదు? ఖండించకపోగా అవును అది కరెక్టే, కానీ పాపం మిమ్మల్ని కూడా ఏమైనా లాగుతారేమో అని చెప్పి ఎంకరేజ్ చేశావు. ఎంకరేజ్ చేశారంటే వీళ్ళిద్దరు ప్లానింగ్ ప్రకారం అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుండి స్క్రిప్ట్ తీసుకొని అక్కడ కూర్చొని మాట్లాడారు. కాబట్టి మేము మానసిక హత్యకు ప్రతిరోజు గురి కాలేవండి. ప్రభుత్వం దీనిపై కఠినమైన చర్యలు వీళ్ళ మీద తీసుకోవాలి. వృద్ధులా ఏంటనేది ఆ రోజు వీళ్ళు ఆలోచించారా? మరి మా వాళ్ళు ప్రాణాలు 200 మంది పోయారు, 200 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. మీరు, మీ నాయకులు, మీ పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల గుండెలు తట్టుకోలేక ఆ రోజు ఏమైపోయింది? వృద్ధులు, ఆడవాళ్లే చనిపోయారు, చిన్న పిల్లలు బాధపడ్డారు, యువతులు బాధపడ్డారు, మహిళలు బాధపడ్డారు, చీరలు లాగారు. ఇంతకు మించి మాకు పెద్ద దీనికంటే మాకు చావు బెటర్ అండి. ఈ మాటలు అనిపించుకున్న తర్వాత ఇది మాకు ఆత్మహత్యాస్పదం. ఇంతకు మించిన పెద్ద వర్డ్ నేను ఇంకా వాడలేను. సాక్షి యాజమాన్యం మేము ఖండించాము ఆ కామెంట్స్ని, దానికి మాకేం సంబంధం ఉంటుంది? అతను ఎవరో బయట వ్యక్తి వచ్చి జర్నలిస్ట్గా, అనలిస్ట్గా కూర్చుని చేసిన కామెంట్స్కి సాక్షికి ఎలా ఆపాదిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, భారతీ రెడ్డికి, జగన్కి ఎట్లా ఆపాదిస్తారు అనేది వాళ్ళు నిన్నటి నుంచి కూడా చేస్తున్న ఆరోపణ. వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు? సాక్షి యాజమాన్యం వాళ్లే కదా. ఈ వ్యాఖ్యలనే ఈ రోజు ఫైనల్ అస్త్రం. ఇది ఆత్మహత్యాస్పదం. దానికంటే ముందు 10 సంవత్సరాల నుంచి జరుగుతుంటే మీరు చేసింది ఏంటి? ఆ మాత్రం బాధ్యత గల వాళ్ళు అమరావతిలో మహిళలను తన్ని లాగి ఈడ్చి రక్తాలోడుతుంటే ఆ రోజు ఏమైంది మీ బాధ్యత? ఆ రోజు అమరావతి మహిళగా కనిపించలేదా? దళిత మహిళగా కనిపించలేదా? ఆ దళిత మహిళని నన్ను తాళ్లతో పట్టుకొని ఒక గేదెల్ని, యానిమల్స్ని లాగినట్టు లాక్కొని ఈడ్చుకొని వెళ్ళారే, కింద పడేసి ఈడ్చుకుంటూ రోడ్ల మీద తీసుకెళ్లారే, రక్తాలు ఓడించారే. ఆ రోజు కనపడలేదా మీకు? ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? మాకు బాధ్యత లేదు, మాకు సంబంధం లేదు. ఆ రోజు మీకు బాధ్యత ఉందా? మీ ఛానల్లో ప్రసారం అవ్వచ్చా? మీరు ఇష్టం వచ్చినట్టు ఎంకరేజ్ చేయొచ్చా? అప్పటి నుండి ఇది ఒక్కరోజు సమస్య కాదండి, గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సమస్య ఇది. దీనికి ఎప్పటికైనా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మొక్కని పైన చెట్లు కట్ చేయటం కాదండి, కొమ్మలు కట్ చేయటం కాదు, కూకటి వేళ్లతో సహా తీసివేయాలి. ఇలాంటి చీడ పురుగులు సమాజానికి చేటు కాబట్టి ఖచ్చితంగా రూట్స్తో సహా తీసివేయాలి. దానికి మేము ఎంత దాకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం అయితే కంబంపాటి శిరీష ఆవిడిచ్చిన ఫిర్యాదుతోనే కొమ్మినేని,
అండ్ కృష్ణరాజు పైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం అదే కేసుకు సంబంధించి కొమ్మినేని విజయవాడకు తీసుకొస్తున్న నేపథ్యంలో కంప్లైంటీ అయిన కంబంపాటి శిరీష ప్రస్తుతం స్టేట్మెంట్ ఇవ్వడానికి డిఎస్పీ ఆఫీస్కి కూడా వచ్చారు. సో ఈవిడ స్టేట్మెంట్ని ఆధారంగా కొమ్మినేని కృష్ణరాజు తర్వాత ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయనేది చూడాల్సి ఉంటుంది. ఒక సీరియస్గా జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా. తెలుగుదేశం పార్టీ అని కాదు, బేసిక్గా మహిళలంతా కూడా ఈ అంశాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు. పర్టికులర్గా మహిళల్ని వేశ్యల కింద చిత్రీకరించడం అన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు.